నాడ సమరశంఖారావ సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. తొమ్మిది సంవత్సరాలు నాతో పాటు నడిచారు. 9 సంవత్సరాలు నాకు అండగా నిలిచారు. 9 సంవత్సరాలుగా మనమంతా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవారు ఎన్ని కష్టాలు పెట్టారో నాకు తెలుసు. ఈ 9 సంవత్సరాలు మన ప్రతిపక్షంలో ఉండగా అధికారంలో ఉన్నవారు ఎన్ని బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరు ఎంతగా నష్టపోయారో నాకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చిన మీరు కానీ 13 జిల్లాల్లో ఉన్న మన పార్టీ సోదరుడు ఎవరైనా కానీ గత 9 సంవత్సరాలుగా ఎన్ని కేసులు భరించారో నాకు తెలుసు. ఎన్ని అవమానాలు సహించారో నాకు తెలుసు. ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో కూడా నాకు తెలుసు. ఆస్తులు పోగొట్టుకున్న సంఘటనలు నాకు తెలుసు. కొందరైతే ఏకంగా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితులు నాకు తెలుసు. మీ ప్రతి కష్టాన్ని చూశా, మీ ప్రతి నష్టాన్ని చూశా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు తగిలిన ప్రతి గాయము నా గుండెకు కూడా తగిలింది అని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరిని మీరంతా కూడా నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ బాగోగులు నేను చూసుకుంటాను అని చెప్పి ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. మిమ్మల్ని అన్ని రకాలుగా పైకి తెచ్చుకుంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. రాజకీయంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను అన్ని రకాలుగా మిమ్మల్ని అందరినీ కూడా పైకి తెచ్చుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. అంతేకాదు, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద పెట్టిన అక్రమ కేసులు, మీ మీద పెట్టిన దొంగ కేసులు అన్ని కూడా ఉపసంహరిస్తాము అని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మీ అందరికీ. మీ అందరికీ కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనలతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలనలో ప్రతి సంక్షేమ పథకము ప్రతి పేదవాడికి ఖచ్చితంగా అందాలి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాదిరి మన పార్టీ ఉండదు. మన పార్టీ భిన్నంగా ఉంటుంది.
సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ గర్వంగా గట్టిగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన పరిపాలనలో రావాలి. ఆ పరిపాలన అందించే దిశగా, ఆ స్వచ్ఛమైన పాలనకు దిక్సూచిగా ఆ పాలనను మీ భుజస్కంధాల మీద నడుపుతాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, మన రాష్ట్రంలో మన రైతుల్ని, మన గ్రామాల్ని, మన కుటుంబాల్ని, రాష్ట్రంలో ఉన్న వందల సామాజిక వర్గాలన్నీ ప్రతి ఒక్కరిని వంచించి, హింసించి, దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనను శాంతియుతంగా సమాధి కట్టేందుకు 5 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం ఈ నోటిఫికేషన్ అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. మార్పుకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో. పోగొట్టుకున్న సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రావాలి అనంటే, రాజన్న రాజ్యం కావాలి అనంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామాలలో. అభివృద్ధి వైపు పరిగెత్తాలి అనంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామంలో. మన గ్రామాలలో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజలందరినీ కూడా గట్టిగా అభ్యర్థించాలి. ఈ మేరకు 5 ఏళ్లలో మనము నష్టపోయామా, లాభపడ్డామా అని చెప్పి ఒక్కసారి ప్రజలందరినీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మనమంతా కూడా ప్రజలకు గుర్తు చేయాలి. ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రజలకు గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పాలి. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సహకరించింది చంద్రబాబు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 4 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన పార్టీ చంద్రబాబు గారి పార్టీ. ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గ్రామాలలో చెప్పవలసిన సమయం వచ్చింది. రైతుల అన్నింటినీ మాఫీ చేస్తాను అని చెప్పి, బంగారాన్ని విడిపిస్తాము, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాము అని చెప్పి, డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రజలను వంచిన ఈ తెలుగుదేశం పార్టీని బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ మనం చెప్పాలి. అక్షరాల రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంటే 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఆ మాఫీ సంఖ్యను 24,000 కోట్లకు కుదించారు. ఆ 24,000 కోట్ల రూపాయలు కుదించింది కూడా, ఇచ్చేది కూడా వడ్డీల సరిపోని విధంగా ఆ సొమ్ములో ఇంకా 4వ విడత 5వ విడతను బాకీలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.
87,612 కోట్ల రూపాయలను 24,000 కోట్లకు కుదించేశాడు. కుదించిన 24,000 కోట్ల రూపాయలలో కూడా ఇంకా 10,000 కోట్ల రూపాయలు 4వ విడత 5వ కింద పెండింగ్ పెట్టాడు. పెండింగ్ పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజున అంటే నిన్న మోసపూరితంగా మళ్ళీ రైతులను మోసం చేసేందుకు మళ్ళీ జీవో ఇస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ మోసాలను బుద్ధి చెప్పడానికి సమయం వచ్చింది అని చెప్పి గ్రామాలకు వెళ్ళి చెప్పాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలప్పుడు చెప్పాడు నిరుద్యోగ భృతి ఇస్తాను ప్రతి ఇంటికి అని చెప్పి. ఉద్యోగము ఉపాధి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాను, ఇవ్వకపోతే నెల 2,000 ఇస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళకి 60 నెలలు అంటే దాదాపుగా 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి చివరి 3 నెలల్లో మాత్రం మోసం చేసేందుకు ఈ పెద్ద మనిషి 1,70,00,000 ఇల్లులుంటే వాటిని 3 లక్షలకు తగ్గించేశాడు. ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు మాత్రం ఆ 3 లక్షల మందికి నెలకు 1,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి సిగ్గు లేకుండా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని ప్రతి గ్రామంలోకి వెళ్ళి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇదే వేదికపై నుంచి మీ జగన్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ జగన్. 5 ఏళ్లుగా మనం ఎలా ఉన్నాం అని ప్రతి కుటుంబం వారు కూడా కూర్చొని ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత ఎలా మోసం చేసింది అని చెప్పి ఆలోచన చేయాల్సిన సమయం ప్రతి కుటుంబంలోకి వచ్చింది. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఏదంటే అది చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేయడం ధర్మమేనా అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాల్సిన అవసరం వచ్చింది. ఈ అంశం మీద ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. మీ గ్రామంలో, మీ పట్టణంలో గడిచిన 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి వాతావరణం సృష్టించారో అన్న అంశం మీద చర్చ జరగాలి. మీ గ్రామాలలో వాళ్ళు చేస్తా ఉన్న అన్యాయాల మీద చర్చలు జరగాలి. మీ గ్రామాలలో జన్మభూమి కమిటీ పేరుతో మాఫియాను పెట్టి ఏ రకంగా దుర్మార్గాలు చేస్తా ఉన్నారో చర్చ జరగాలి. చివరకు ఎన్నికలకు ముందు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రలోభాలు పెడుతూ వీళ్ళు చేస్తా ఉన్న సినిమాల మీద, డ్రామాల మీద కూడా మళ్ళీ చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ విషయాల మీద చర్చ జరగాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తాడు. ఆ మేనిఫెస్టో అని చెప్పి 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పేరుతో, ఎన్నికల ప్రణాళిక పేరుతో తాను ముద్రించిన ఆ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోనూ చూపించాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక పుస్తకం, ఆ పుస్తకంలో ప్రతి కులానికి ఒక పేపర్ కేటాయించి ఆ ప్రతి పేజీలోనూ కూడా ఏ ఏ కులాలను ఎలా మోసం చేయగలుగుతాము అని చెప్పి ఏకంగా పిహెచ్డీ చేసి మోసం చేసిన వైనం మీద చర్చ జరగాలి. ఏకంగా మేనిఫెస్టోలో పెట్టిన 650 హామీల
పరిస్థితి ఏమిటి అన్న విషయాల మీద చర్చ జరగాలి. రాష్ట్రంలో ఇవాళ మట్టి వదలడం లేదు, ఇసుక వదలడం లేదు, మద్యం, బొగ్గు, కాంట్రాక్టర్లను ఎవరిని వదలడం లేదు. రాష్ట్రంలో ఇవాళ గుడి భూములను వదలడం లేదు, దళితుల భూములను వదలడం లేదు. ఎక్కడ చూసినా కూడా పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు, విచ్చల విడిగా అవినీతి జరుగుతూ ఉంది. కింది స్థాయికి వచ్చేసరికి, గ్రామ స్థాయికి వచ్చేసరికి రేషన్ కార్డు వదలడం లేదు, పెన్షన్ వదలడం లేదు, ఇంటి మంజూరును వదలడం లేదు, చివరికి మరుగుదొడ్ల మంజూరు కూడా వదలకుండా ఇవాళ దోచేస్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. వీటి అన్నింటి మీద చర్చ జరగాలి. ఇంతగా లంచం గుంజుకుంటున్న ఇలాంటి ప్రభుత్వం మీద ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయవచ్చా అన్న అంశం మీద చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి గ్రామంలోనూ ఈ చర్చ జరగాలి. చివరికి మీ గ్రామాలలో మీ భూములున్నాయి, మీ భూములు, మీ ఆస్తులు, దేవుడు భూములు, దేవుడు మాన్యాలు ఇవన్నీ కూడా కొట్టేసే ఈ రాక్షస పాలన మనకు కావాలా అన్న అంశం మీద ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి అని చెప్పి కొడతా ఉన్నా. పక్కన పోలవరం ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే పక్కన కనిపించే ఈ పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలదు. అటువైపున చూస్తే రాజధాని అని చెప్పి కనిపిస్తుంది. 50,000 ఎకరాలు సేకరించారు అడ్డగోలుగా. సేకరించిన 50,000 ఎకరాలలో 49,000 ఎకరాలలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని చూస్తే అక్కడ గడ్డి కనిపిస్తుంది, పిచ్చి మొక్కలు కనిపిస్తాయి. రాజధాని గారడి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నైజంలో. పూర్తి కాకమునిపే పోలవరం ప్రాజెక్టు చూస్తే కట్టిన వెంటనే టెంపరరీ సెక్రటేరియట్ చూస్తే, టెంపరరీ అసెంబ్లీ చూస్తే, టెంపరరీ బిల్డింగులు చూస్తే, వాటికి వెళ్ళే టెంపరరీ రోడ్లను చూస్తే బీటలు కనిపిస్తాయి. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలడం లేదు. ఆ పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తాయి. రాజధానిలో టెంపరరీ బిల్డింగులు తప్ప పర్మనెంట్ అనే పేరుతో ఏమీ కనిపించదు. ఆ కట్టిన టెంపరరీ బిల్డింగులలో, టెంపరరీ సెక్రటేరియట్లో, టెంపరరీ అసెంబ్లీలలో పరిస్థితి ఏమిటి అంటే బయట 3 సెంటీమీటర్లు వర్షం పడితే లోపల 6 సెంటీమీటర్ల నీళ్లు కనిపిస్తాయి.